మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఏ పని చేయాలన్నా మనసు రావడం లేదు. చిన్న విషయం జరిగినా ఎక్కువగా ఆలోచిస్తున్నాను. రాత్రిళ్ళు నిద్ర సరిగ్గా పట్టడం లేదు. ఇలాంటి పరిస్థితి మీకు ఉంటే మీరొక్కరే కాదు, ఈ రోజుల్లో చాలా మంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. దీన్నే మనం స్ట్రెస్ లేదా టెన్షన్ అంటాం. కానీ ఒక మంచి విషయం ఏమిటంటే కొన్ని చిన్న చిన్న అలవాట్లు మార్చుకుంటే ఈ టెన్షన్ ను చాలా వాటికి తగ్గించుకోవచ్చు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. స్ట్రెస్ అంటే ఏమిటి? మనకు పరీక్షలు, ఉద్యోగం, డబ్బు, కుటుంబం లేదా ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన కలిగినప్పుడు మన మెదడు అప్రమత్తంగా మారుతుంది. కొద్దిసేపు ఇలా ఉండటం సహజం. కానీ అదే టెన్షన్ రోజులు లేదా వారాల పాటు కొనసాగితే అది మన శరీరానికి, మనసుకి ఇబ్బంది కలిగించవచ్చు. అందుకే స్ట్రెస్ ని గుర్తించడం, దాన్ని తగ్గించే అలవాట్లు పెంచుకోవడం చాలా ముఖ్యం. ఆ అలవాట్లు ఏంటో చూద్దాం. ప్రతిరోజు కొద్దిసేపు నడవండి. వ్యాయామం అంటే జిమ్ కే వెళ్ళాలి అనుకోవద్దు. రోజుకు 20 నుంచి 30 నిమిషాలు వేగంగా నడిచినా సరిపోతుంది. శరీరం కదిలితే మనసు కూడా తేలిగ్గా అనిపిస్తుంది. మంచి ఆహారం తినండి. మనం తినే ఆహారం కూడా మన మనస్సుపై ప్రభావం చూపుతుంది. రోజు పండ్లు, కూరగాయలు, పప్పులు, గింజలు వంటి ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి ప్రయత్నించండి. జంక్ ఫుడ్ ని ఎక్కువగా తినడం తగ్గించండి. మొబైల్ కు కొద్దిసేపు దూరంగా ఉండండి. లేవగానే ఫోన్, తినేటప్పుడు ఫోన్, పడుకునే ముందు కూడా ఫోన్. ఇలా రోజంతా స్క్రీన్ ముందు గడిపితే మెదడుకు విశ్రాంతి దొరకదు. రోజులో కొంత సమయమైనా మొబైల్ ను పక్కన పెట్టండి. మీకోసం కొంత సమయం కేటాయించండి. రోజంతా పని, బాధ్యతల మధ్య మనల్ని మనం మర్చిపోతాం. రోజుకు 15 నిమిషాలైనా మీకు ఇష్టమైన పని చేయండి. పుస్తకం చదవండి, మంచి సంగీతం వినండి, చెట్ల మధ్య నడవండి. ఇలాంటి చిన్న పనులు కూడా మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. మనసులో ఉన్నది రాసుకోండి. కొన్నిసార్లు మన బాధను ఎవరితోనూ చెప్పలేం. అప్పుడు ఒక నోట్బుక్ తీసుకొని మీ ఆలోచనలు రాయండి. రాసిన తర్వాత మనసు కొంత తేలిగ్గా అనిపించవచ్చు. టీ, కాఫీ ఎక్కువగా తాకండి. కొంతమందికి ఎక్కువగా కాఫీ లేదా టీ తాగితే గుండె వేగంగా కొట్టుకోవటం లేదా ఆందోళన ఎక్కువగా అనిపించవచ్చు. అందుకే పరిమితంగా తీసుకోవడం మంచిది. మీ వాళ్ళతో మాట్లాడండి. బాధను మనసులో పెట్టుకుంటే అది ఇంకా పెద్దదిగా అనిపిస్తుంది. నమ్మకమైన స్నేహితుడు, కుటుంబ సభ్యుడు లేదా మీకు దగ్గరైన వ్యక్తితో మాట్లాడండి. కొన్నిసార్లు ఒక మంచి మాట కూడా ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ప్రతి పనికి అవును అనొద్దు. మన వల్ల కాని పనులకు కూడా ఒప్పుకుంటే తర్వాత ఒత్తిడి పెరుగుతుంది. అవసరమైతే మర్యాదగా లేదు అని చెప్పడం కూడా ఒక మంచి అలవాటు. పనులను వాయిదా వేయకండి. ఈ రోజు పని రేపటికి, రేపటి పని ఎల్లుండికి. ఇలా చేస్తే పనులు పేరుకుపోయి టెన్షన్ పెరుగుతుంది. పెద్ద పనిని చిన్న చిన్న భాగాలుగా చేసి ఒక్కొక్కటి పూర్తి చేయండి. లోతుగా శ్వాస తీసుకోండి. టెన్షన్ వచ్చినప్పుడు వెంటనే ఒకసారి ఆగండి. ముక్కు ద్వారా నెమ్మదిగా గాలి పీల్చండి. కొన్ని క్షణాలు ఆపి మెల్లగా బయటికి వదలండి. ఇలా కొన్నిసార్లు చేస్తే ప్రశాంతంగా అనిపించవచ్చు. ప్రకృతిలో సమయం గడపండి. పార్కుకు వెళ్ళండి. చెట్లను చూడండి. కొద్దిసేపు నిశ్శబ్దంగా నడవండి. ఇలాంటి చిన్న మార్పులు కూడా మనసుకు ఎంతో హాయిని ఇస్తాయి. సరిపడా నిద్రపోండి. నిద్ర తక్కువైతే మరుసటి రోజు చిన్న విషయాలకే కోపం లేదా టెన్షన్ రావచ్చు. ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవటం, లేవటం అలవాటు చేసుకోండి. చివరిగా స్ట్రెస్ అనేది జీవితంలో పూర్తిగా పోయేది కాదు, కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవచ్చు. రోజుకు కొంచెం వ్యాయామం, మంచి ఆహారం, సరిపడా నిద్ర, మన వాళ్ళతో మాట్లాడటం, కొద్దిసేపు ప్రకృతిలో గడపటం, ఇలాంటి చిన్న అలవాట్లు కలిపి పెద్ద మార్పును తీసుకురాగలవు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు కూడా షేర్ చేయండి. వాళ్ళల్లో ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడవచ్చు.